వెల్కమ్ టు ఐఏసీఈ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ చూద్దాం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్. క్వశ్చన్ చూద్దాం. యాజ్ పర్ మెంబర్స్ కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే. సో ఇటీవల వచ్చిన కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే ప్రకారం విచ్ సిటీ హ్యాస్ బికమ్ ద వరల్డ్స్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫర్ ఫారెన్ వర్కర్స్. సో ఎవరైతే ఫారెన్ వర్కర్స్ ఉంటారో సో వాళ్ళకి ఈ కింద సిటీస్లో ఏది మోస్ట్ ఎక్స్పెన్సివ్ సిటీ, ఏ సర్వే ప్రకారం అంటే సో కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే ప్రకారం సో ఏది మనకి ఫారినర్ వర్కర్స్కి ఎక్స్పెన్సివ్ సిటీ అని అడుగుతున్నారు. న్యూయార్కా, షాంఘై, టోక్యో అండ్ అష్గాబాద్. సో ఆన్సర్ వచ్చేసి అష్గాబాద్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. తుర్క్మెనిస్తాన్ లేదా తుర్క్మెనిస్తాన్ ఏరియాలో ఉన్నది. సో తుర్క్మెనిస్తాన్ కంట్రీలో ఉన్న అష్గాబాద్ అనేది ఏదైతే ఉందో దీని యొక్క క్యాపిటల్ అది. తుర్క్మెనిస్తాన్ క్యాపిటల్ అష్గాబాద్. సో అది మోస్ట్ ఎక్స్పెన్సివ్ సిటీ యాజ్ పర్ దట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే అనమాట. సో అది ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అలాగే ఇటీవల మనకి షాంఘై కానీ, టోక్యో కానీ, బీజింగ్ కానీ పలుసార్లు న్యూస్లో ఉంటుంది. దానికి కారణం చైనా అని చెప్పొచ్చు. చైనాకి ఇండియాకి మధ్య ఉన్న ఘర్షణలు కావచ్చు, లేదా మనకి ఏదైతే గ్రోత్ ఇంజన్ ఇన్నోవేషన్ రిపోర్ట్ ఉందో దానివల్ల కావచ్చు, లేకపోతే గ్లోబల్ సిటీస్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్ట్ వల్ల కావచ్చు. ఇటీవల చైనాకి చెందిన పలు ప్రాంతాలు న్యూస్లో ఉండడం జరుగుతుంది. అయితే ఇక్కడ మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది అష్గాబాద్. సో మనకి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ ప్రకారం, లివింగ్ సర్వే ప్రకారం ఫారినర్ వర్కర్స్కి మోస్ట్ ఎక్స్పెన్సివ్ సిటీగా ఉన్నది అష్గాబాద్. నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Okay. Which institution has developed algorithms for drones to help study how fire behaves in a space stations and satellites? సో స్పేస్ స్టేషన్స్ అండ్ శాటిలైట్స్ గురించి తెలుసుకోవడం కోసం ఏ ఇన్స్టిట్యూషన్స్ ఆల్గరిథమ్స్ని డ్రోన్స్ కోసం మనకి ప్రపోజ్ చేసింది లేదా డెవలప్ చేసింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో ఐఐటి కాన్పూర్, ఐఐటి హైదరాబాద్, ఐఐటి మద్రాస్, ఐఐటి ఢిల్లీ. సో ఆన్సర్ వచ్చేసి ఐఐటి మద్రాస్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ వన్. ఆల్రెడీ ఇది వరకు కరెంట్ అఫైర్లో మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. ఐఐటి ముంబై కానీ, ఐఐటి హైదరాబాద్ కానీ, ఐఐటి కాన్పూర్ అండ్ ఐఐటి మద్రాస్, ఐఐటి ఢిల్లీ. సో చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిస్టమ్స్ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశాయి. ఫర్ ఎగ్జాంపుల్ హిమాచల్ ప్రదేశ్లో యాంటీ హెయిల్ గన్స్ని ఇంట్రడ్యూస్ చేసింది ఐఐటీస్ అని చెప్పేసి డిస్కస్ చేసుకున్నాం. సో దాని తర్వాత ఏవైతే మనకి ఈ మెడికల్ ఎక్విప్మెంట్ అవసరమో కోవిడ్ టైంలో దానికోసం అని కొన్ని ఐఐటి సంస్థలు ముందుకు వచ్చాయని చెప్పేసి డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఇలా పలు ఐఐటి సంస్థలు భారతదేశానికి చెందినవి. సో తన వంతుగా టెక్నాలజీలో కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది ఇటీవల. సో దాంట్లోకే ఐఐటి మద్రాస్ కూడా వస్తుంది. ఐఐటి మద్రాస్ ఆల్గరిథమ్స్ని డ్రోన్స్ కోసం మనకి డెవలప్ చేసింది. అవి దేనికి యూజ్ చేస్తారంటే స్పేస్ స్టేషన్స్ అండ్ శాటిలైట్స్ని వాటి యొక్క బిహేవియర్ని తెలుసుకోవడానికి, వాటి యొక్క డేటాని కలెక్ట్ చేయడానికి ఈ టెక్నాలజీని యూజ్ చేయనున్నారు. ఐఐటి మద్రాస్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Okay. Where is the headquarters of Financial Action Task Force, which was seen in the news recently? ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందని అడుగుతున్నారు. అండ్ దాంతోపాటు ఏమని చెప్పారంటే విచ్ వాజ్ సీన్ న్యూస్ ఇన్ రీసెంట్లీ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. ఇటీవల వార్తల్లో ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ నిలిచింది. దీనికి కారణం ఏ కంట్రీ అంటే పాకిస్తాన్. సో ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మనీ లాండరింగ్ కానీ లేకపోతే టెర్రరిజం ఫండింగ్ని కానీ కంట్రోల్ చేయడం. సో ఏ కంట్రీస్ అయితే ఇలాంటి వాటికి పాల్పడుతున్నాయో, ఇలాంటి యాక్టివిటీస్ని తరచుగా చేస్తున్నాయో ఫస్ట్ ఆ కంట్రీస్కి ఒక వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది, ఒక సెర్టైన్ టైం పీరియడ్ ఇవ్వడం జరుగుతుంది ఆ పద్ధతిని మార్చుకోవడానికి. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ పీరియడ్ని ఆ కంట్రీస్ని తీసుకొచ్చి ఒక బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరుగుతుంది ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. బ్లాక్ లిస్ట్న పెట్టినా సరే ఆ కంట్రీస్ తమ ప్రవర్తనని లేదా బిహేవియర్ని మార్చుకోకుండా ఇంకా టెర్రరిస్ట్ ఫండింగ్కి కానీ మనీ లాండరింగ్కి కానీ పాల్పడితే అలాంటి కంట్రీస్ని తీసుకొచ్చి గ్రే లిస్ట్లో పెడతారు.
సో ఒక్కసారి ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గనక ఆ కంట్రీస్ని గ్రే లిస్ట్లో పెట్టింది అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంతర్జాతీయ సంస్థ కానీ వరల్డ్ బ్యాంక్ కానీ డెవలప్డ్ కంట్రీస్ అయిన యుఎస్ఏ లాంటి కంట్రీస్ కానీ ఎటువంటి ఆర్థిక సహాయం లేదా ఫినాన్షియల్ ఫండింగ్ ఇన్వెస్ట్మెంట్ అనేవి చెయ్యవు. సో చేయడానికి కూడా ముందుకు రావు. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ కంట్రీ యొక్క ఆర్థిక ఫీల్డ్ ఏదైతే ఉందో, ఎకనామిక్ ఫీల్డ్ ఏదైతే ఉందో, సో దాని మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. అది గ్రే లిస్ట్ అండ్ బ్లాక్ లిస్ట్ యొక్క ఎఫెక్టివ్నెస్ విచ్ ఈస్ క్రియేటెడ్ బై ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. అలాంటి గ్రే లిస్ట్లో మరోసారి పాకిస్తాన్ని ఉంచింది ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. సో దానివల్ల పాకిస్తాన్ యొక్క జీడిపి కానీ పాకిస్తాన్ యొక్క ఆర్థిక పరమైన అంశాలు కానీ ఇటీవల ప్రభావితం చెందాయని పాకిస్తాన్ లోకల్ పత్రిక ఏదైతే ఉందో అది ప్రచురించడం జరిగింది. అందుకని చెప్పేసి ఇది న్యూస్లోకి రావడం జరిగింది. అలాంటి ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ని ఇది వరకు G7 కంట్రీస్ మొట్టమొదటిగా మనీ లాండరింగ్ని కంట్రోల్ చేయడం కోసం స్టార్ట్ చేశాయి. దాని తర్వాత అమెరికా టెర్రరిస్ట్ దాడులు ఏవైతే ఉన్నాయో, సో ఆ ట్విన్ టవర్స్ దాడులు, దాని తర్వాత టెర్రరిస్ట్ ఫండింగ్ కంట్రోల్ని కూడా ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్లో చేర్చారు. అలాంటి ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ఎక్కడ ఉందంటే ప్యారిస్. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో మనకి ప్యారిస్లో ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది. అలాగే ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్లో ఇప్పుడు టోటల్ సభ్యులు ఎంత, మెంబర్స్ ఎంతమంది అంటే 39, సభ్య దేశాల సంఖ్య ఎంత అంటే 37. దెర్ ఈస్ అ స్మాల్ డిఫరెన్స్. సో హౌ మెనీ కంట్రీస్ ఆర్ దేర్ యాజ్ అ మెంబర్స్ ఇన్ దట్ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్? ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్లో సభ్య దేశాల సంఖ్య ఎంత అంటే 37, లేకపోతే సభ్యులు ఎంతమంది అంటే 39గా చెప్తాం. ఎందుకంటే 37 కంట్రీస్ ఉంటే 2 వచ్చేటప్పటికి రీజనల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఆ 2 రీజనల్ ఆర్గనైజేషన్స్ కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఒకటి ఎకనామిక్ యూరోపియన్ కమిషన్ అని చెప్తాం, రెండోది వచ్చేసి గ్లోబల్ కౌన్సిల్ కమిషన్. సో మనకి యూరోపియన్ కమిషన్, గ్లోబల్ కౌన్సిల్ కమిషన్ ఈ 2 కూడా రీజనల్ ఆర్గనైజేషన్స్. ఆ రెండింటితో పాటు 37 కంట్రీస్, టోటల్గా 39 మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్గా చెప్పొచ్చు. పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఈ అన్ని సభ్య దేశాలు కూడా ఓటేయడం జరిగింది. అండ్ ఒకే ఒక కంట్రీ పాకిస్తాన్కి ఫేవర్గా నిలిచింది ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్లో, దట్ ఈస్ అ టర్కీ. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Okay. The Indian Army conducted an airborne exercise at a base in the central sector of which state or union territory? ఇటీవల ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా ఈ ఎక్సర్సైజ్లో పాల్గొంది. ఈ 2 కలిసి మనకి ఒక యుద్ధ విన్యాసాన్ని నిర్వహించాయి. దాని పేరే ఎయిర్బోర్న్ అంటాం. సో అది ఏ కేంద్ర పాలిత ప్రాంతం లేదా ఏ రాష్ట్రంలో నిర్వహించారని అడుగుతున్నారు. ఆప్షన్ బి లడాక్, ఆప్షన్ డి జమ్మూ అండ్ కాశ్మీర్, ఆప్షన్ ఏ ఉత్తరాఖండ్ అండ్ ఆప్షన్ సి రాజస్థాన్. సో ఆన్సర్ వచ్చేసి మనకి రాజస్థాన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ వన్. సో రాజస్థాన్లో ఇటీవల ఇండియన్ ఆర్మీ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 2 కలిసి కూడా ఒక యుద్ధ విన్యాసాన్ని కండక్ట్ చేశాయి. దాన్నే ఎయిర్బోర్న్ ఎక్సర్సైజ్ అని చెప్పి పిలుస్తాం. సో ఇది ఎందుకు అంటే మనకి వాళ్ళ ఒక కోప్ ఎలా ఉంది, యాక్షన్ ఆఫ్ ప్లాన్ ఎలా ఉంది, మనకి కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన వెపన్స్ని కానీ మిసైల్స్ని కానీ ఎట్లా యూజ్ చేయొచ్చు, ఈ తదితర అంశాల మీద ఎయిర్బోర్న్ అనే ఎక్సర్సైజ్ని ఇటీవల ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా నిర్వహించాయి రాజస్థాన్లో. సో ఆల్రెడీ మనం ఎక్సర్సైజ్ గురించి చెప్పుకున్నాం పలు కంట్రీలతో, లైక్ జపాన్ అండ్ ఇండియా మిలిటరీ ఎక్సర్సైజ్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. దాని తర్వాత వజ్రప్రహార్ మీకు ఆల్రెడీ తెలుసు, ఇండియా అండ్ యుఎస్ఏకి మధ్య వజ్రప్రహార్ అనేది ఉందని, ఇండియా అండ్ రష్యాకి మధ్య జరిగే ఒక ఎక్సర్సైజ్ అని చెప్పేసి ఆల్రెడీ మీకు తెలుసు. అలాగే ప్యాసెక్స్ గురించి మాట్లాడుకున్నాం. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు ప్యాసెక్స్ విషయంలో. ఒక్కసారి ఈ ప్యాసెస్ ఎక్సర్సైజ్ కూడా చూద్దాం. ప్యాసెక్స్ లేదా ప్యాసెస్ ఎక్సర్సైజ్ అనేది జనరల్గా ఇండియన్ నేవీ కండక్ట్ చేస్తుంది. అది వేరే కంట్రీస్తో కావచ్చు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ సందర్భాల్లో కావచ్చు. ఆల్రెడీ జపాన్ నేవీతో ఒకసారి కండక్ట్ చేసాం. దాని తర్వాత ఫ్రెంచ్ నేవీతో ఒకసారి కండక్ట్ చేసాం, ఫ్రెంచ్ నేవీ, ఇండియన్ నేవీ. దాని తర్వాత రష్యన్ నేవీ, ఇండియన్ నేవీ కూడా సంయుక్తంగా ఒక యుద్ధ విన్యాసాన్ని కండక్ట్ చేసే దాన్నే ప్యాసెక్స్ అన్నాం. పలు సందర్భాలలో టైం పీరియడ్కి తగ్గట్టు, అక్కడున్న అవసరాలకి తగ్గట్టు, సో ఆ టైంలో మన ఇండియన్ నేవీ వేరే కంట్రీస్ యొక్క నేవీస్తో ఈ ప్యాసేజ్ ఎక్సర్సైజ్ అనేది నిర్వహించడం కామన్. ఇది ఒక కంట్రీకి కట్టుబడి లేదు.
అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే ఇటీవల యుఎస్ఏ నేవీతో ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రెండు కలిసి సంయుక్తంగా ప్యాసేజ్ ఎక్సర్సైజ్ని నిర్వహించడం జరిగింది. అది ఇక్కడ కొంచెం డిఫరెంట్గా చెప్పొచ్చు. అది ప్యాసేజ్ ఎక్సర్సైజ్ గురించి అండ్ జపాన్ ఇండియా మిలిటరీ ఎక్సర్సైజ్ గురించి. ఎయిర్ బోర్న్ ఎక్సర్సైజ్ అనేది ఇండియా ఏ కంట్రీస్తోని చేయలేదు. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కలిసి సంయుక్తంగా రాజస్థాన్లో నిర్వహించాయి. రాజస్థాన్ పలుమార్లు న్యూస్లో ఉంటుంది. దానికి కారణం రాజస్థాన్ గవర్నమెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే రాజస్థాన్ గవర్నమెంట్ పలు స్కీమ్స్ స్టార్ట్ చేసింది ఇప్పటికే, ఆల్రెడీ వాటి గురించి మనకి తెలుసు. అండ్ అది కాకుండా మనకి నెక్స్ట్ వచ్చేసి గర్గర్ ఔషధి యోజన ఒకటి, చిరంజీవి స్వస్య బీమా యోజన ఒకటి, లేకపోతే కోవిడ్ వల్ల ఎవరైతే పిల్లలు ఆర్ఫన్స్ అనాథలయ్యారో సో అలాంటి వాళ్ళకి కొంత మనకి ఏదైతే ఫినాన్షియల్ సహాయం, ఇలాంటి పథకాలన్నీ ఆల్రెడీ రాజస్థాన్ స్టార్ట్ చేసింది. అయితే రాజస్థాన్ తిరిగి మళ్ళీ న్యూస్లో ఉండడానికి కారణం రామ్గర్ అనే ఒక వైల్డ్ లైఫ్ శాంచురీ. సో రామ్గర్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఇటీవల భారతదేశంలో 52వ పులుల సంరక్షణ కేంద్రంగా సో గుర్తించడం జరిగింది. అందువల్ల రాజస్థాన్ న్యూస్లోకి రావడం జరిగింది. అలాగే లడాక్ కూడా న్యూస్లో ఉంది. లడాక్ న్యూస్లో ఉండడానికి కారణం దానికి మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే చైనాకి ఇండియాకి మధ్య జరుగుతున్న ఘర్షణలు అని చెప్పొచ్చు. సో చైనాకి ఇండియాకి మధ్య ఇప్పుడు ప్రస్తుతం సిచ్యువేషన్స్ అనేవి కంప్లీట్గా డిఫరెంట్గా ఉన్నాయని చెప్పొచ్చు. ఒక యుద్ధ వాతావరణం లాంటిది ఉందని చెప్పొచ్చు. అలాంటిది భారతదేశానికి చైనాకి ఇటీవల వివాదాస్పదమైన గాల్వాన్ వ్యాలీ లేదా గాల్వాన్ లోయ అనేది లడాక్ ప్రాంతం దగ్గర ఉంది కాబట్టి అది కూడా న్యూస్లో ఉంది. అలాగే లడాక్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ జనరల్గా ఉంది, మీకు ఆల్రెడీ తెలుసు, ఆర్కే మాథూర్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి జమ్మూ కాశ్మీర్ పలుసార్లు న్యూస్లో ఉంటుంది. ఒకటి ట్యూలిప్ ఫెస్టివల్ జమ్మూ కాశ్మీర్లో జరుగుతుంది, దానివల్ల ఒకసారి న్యూస్లోకి వచ్చింది. అండ్ రెండోది వచ్చేసి మనకి ప్రపంచంలోనే నీటి మీద తేలియాడే 200 సంవత్సరాల చరిత్ర కలిగిన పోస్ట్ ఆఫీస్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్లోనే ఉంది. అది కూడా దాల్ లేక్ మీద ఉంది. దాల్ లేక్ ఈస్ లొకేటెడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఏరియా. సో ఇలాంటి వాటి వల్ల జమ్మూ కాశ్మీర్ కూడా ఇటీవల వార్తల్లో నిలిచింది. అంటే ఉత్తరాఖండ్ తప్ప మాక్సిమం రాజస్థాన్, లడాక్, జమ్మూ కాశ్మీర్ ఎక్కువగా న్యూస్లో ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ జనరల్ వచ్చేసి మనకి మనోజ్ సిన్హా అండ్ యాజ్ వెల్ యాజ్ లడాక్ వచ్చేటప్పటికి ఆర్కే మాథూర్ ఈజ్ అ లెఫ్టినెంట్ గవర్నర్ జనరల్. ఉత్తరాఖండ్ ఈ మధ్యన న్యూస్లో ఎక్కువగా కనిపించట్లేదు, కానీ ఉత్తరాఖండ్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే భారతదేశంలోనే ఓల్డెస్ట్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్లో ఉంది, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. Okay. NTPC has set a target to install how many gigawatts of renewable energy capacity by 2032? 2032 కల్లా ఎన్టీపీసీ ఎంత టార్గెట్ని పెట్టుకుంది, రినబుల్ ఎనర్జీని ఎంత గిగావాట్స్కి ఇన్స్టాల్ చేయాలి అని చెప్పేసి అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో 100 గిగావాట్స్, 40 గిగావాట్స్, 82 గిగావాట్స్, 60 గిగావాట్స్ ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేసి 60 గిగావాట్స్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ వన్. సో ఇటీవల ఎన్టీపీసీ ఏమని లక్ష్యంగా పెట్టుకుంది అంటే 2032 కల్లా భారతదేశంలో రినబుల్ ఎనర్జీ శాతం ఎంత పెంచాలి లేదా ఎంత కెపాసిటీని ఇన్స్టాల్ చేయాలి అని చెప్పేసి అనుకుంది అంటే 60 గిగావాట్స్. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ వన్. ఇటీవల రైల్వేకి సంబంధించి పలు న్యూస్లు కరెంట్ అఫైర్లో ఉన్నాయి. ఒకటి ఢిల్లీ మెట్రో న్యూస్లో ఉంది, దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి. జపాన్కి చెందిన ఒక అవార్డు అనేది మనకి ఢిల్లీ మెట్రోకి రావడం జరిగింది ఇటీవల. సో అందుకని చెప్పి ఢిల్లీ మెట్రో న్యూస్లో ఉంది. అలాగే భారతదేశంలో మొట్టమొదటిగా గ్రీన్ ట్రైన్ అనే స్టేటస్ పొందింది. ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను, అహ్మదాబాద్ టు ముంబై బుల్లెట్ ట్రైన్ గ్రీన్ ట్రైన్ స్టేటస్ని పొందింది. అలాగే భారతదేశం యొక్క రైల్వే శాఖ మంత్రి ప్రస్తుతం ఎవరు అంటే పీయూష్ గోయల్. అలాగే భారతదేశంలో ఎన్ని రైల్వే జోన్స్ ఉన్నాయంటే 18 రైల్వే జోన్స్ ఉన్నాయని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటివి ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. Okay. Who is the author of the book The Startup Wife? సో ద స్టార్టప్ వైఫ్ అనే బుక్ని ఎవరు రాశారని అడుగుతున్నారు. ఆప్షన్స్లో తహిమా అనం, సచిన్ గార్గ్, కనిష్క్ తరూర్ అండ్ సుదీప్ నగార్కర్ అని చెప్పేసి ఉన్నారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి తహిమా అనం ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఇటీవల తహిమా అనం రాసిన బుక్ వచ్చేసి ద స్టార్టప్ వైఫ్ అనే బుక్. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. Okay.
వేర్ ఈస్ ద ఇంటర్నేషనల్ ఆస్ట్రాయిడ్ డే అబ్జర్వ్? సో ఇంటర్నేషనల్ ఆస్ట్రాయిడ్ డే అనేది ఎప్పుడు అని అడుగుతున్నారు. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మనకి జూన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేస్ ఇచ్చారు. సో ఈ జూన్ మంత్ మొత్తంలో కూడా మనం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసుకున్నాం, ఇంపార్టెంట్ డేస్ని. సో దాంట్లో ఫస్ట్గా చెప్పుకునేది జూన్ 1. సో జూన్ 1ని మిల్క్ డే అనొచ్చు, లేదా గ్లోబల్ పేరెంట్స్ డే కూడా జూన్ 1నే. అలాగే మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి వెర్గీస్ కురియన్ని పిలుస్తారు. వైట్ రివల్యూషన్కి సంబంధించిన అది వైట్ రివల్యూషన్ మిల్క్ ప్రొడక్షన్కి సంబంధించింది కూడా మనకి తెలుసు, అది జూన్ 1. నెక్స్ట్ జూన్ 2 వచ్చేటప్పటికి వెరీ ఇంపార్టెంట్ బికాస్ తెలంగాణ ఫార్మేషన్ డే. సో మనకి తెలంగాణ ఫార్మేషన్ డే అనేది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2గా చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి జూన్ 3. సో జూన్ 3 వచ్చేటప్పటికి వరల్డ్ బైస్కిల్ డే. సో మనకి వరల్డ్ బైస్కిల్ డే అనేది ఎప్పుడు అంటే జూన్ 3గా రికగ్నైజ్ చేశారు. సో దాని తర్వాత జూన్ 4 ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత ఇంపార్టెంట్గా మనం చెప్పుకోలేదు. అండ్ జూన్ 5 చెప్పుకున్నాం, దట్ ఈస్ అ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. ప్రపంచ పర్యావరణ దినోత్సవం వచ్చేటప్పటికి జూన్ 5గా ఉంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి అంటే అంటే నార్మల్గా అయితే జూన్ 1 నుంచి జూన్ 30 వరకు కూడా యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ కావచ్చు, ఇండియన్ గవర్నమెంట్ కావచ్చు, మిగతా ఆర్గనైజేషన్స్ కావచ్చు, ప్రతి డేని కూడా రికగ్నైజ్ చేయడం జరిగింది. కానీ 30 డేస్లో ఏవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ ఉన్నాయి అవే మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఆ సెక్టార్లో చూసుకుంటే జూన్ 5 అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి జూన్ 7. సో జూన్ 7 కూడా మనకి ఇంపార్టెంట్, వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే. సో వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే అనేది ఎప్పుడు అంటే జూన్ 7గా గుర్తుపెట్టుకోవాలి. అలాగే నిన్న చెప్పుకున్నాం యునైటెడ్ నేషన్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి. యునైటెడ్ నేషన్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఇటీవల ఏ రాష్ట్రంతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది అంటే ఒడిస్సాతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఎందుకంటే ఒడిస్సా రాష్ట్రంలోని విమెన్ ఎంపవర్మెంట్ కోసం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, స్వయం సహకార సంస్థలకి ఆర్థిక సహాయాన్ని అందించడానికి యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఒడిస్సాతో ఇటీవల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. యునైటెడ్ నేషన్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది రోమ్, ఇటలీలో ఉంది అని చెప్పి మనం డిస్కస్ చేసాం. అలాంటిది వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే ఎప్పుడు అంటే జూన్ 7. ఈ రెండు దాని రిలేటెడే కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి వెరీ ఇంపార్టెంట్ జూన్ 8, ఎందుకంటే జూన్ 8 అనేది వరల్డ్ ఓషన్ డే కింద మనం రికగ్నైజ్ చేసాం. సో జూన్ 8 వచ్చేటప్పటికి వరల్డ్ ఓషన్ డే అంటాం. అండ్ జూన్ 7 వచ్చేటప్పటికి వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే. అండ్ జూన్ 5 వచ్చేటప్పటికి వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. సో ప్రపంచ పర్యావరణ దినోత్సవం. సో దాని తర్వాత ఇంకంతగా గుర్తుపెట్టుకోవాల్సింది జూన్ 12ని గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే జూన్ 12 వచ్చేటప్పటికి వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే. సో మనకి వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే అనేది ఎప్పుడు అంటే జూన్ 12 అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి జూన్ 15. సో జూన్ 15 వచ్చేటప్పటికి గ్లోబల్ విండ్ డే. సో గ్లోబల్ విండ్ డే అనేది జూన్ 15. జూన్ 12 వచ్చేటప్పటికి వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే. ఈ రెండింటిని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో దాని తర్వాత నెక్స్ట్ చూస్తే జూన్ 20 అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వరల్డ్ రిఫ్యూజీ డే. సో మనం వరల్డ్ రిఫ్యూజీ డే గురించి కూడా చెప్పుకున్నాం. యునైటెడ్ నేషన్ హై కమిషన్ ఫర్ రిఫ్యూజీ గురించి కానీ, లేకపోతే వరల్డ్ రిఫ్యూజీస్ గురించి కానీ ఇవన్నీ మనం డిస్కస్ చేయడం జరిగింది. ప్రపంచ శరణార్థుల దినోత్సవం అనేది ఎప్పుడు అంటే జూన్ 20గా గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత చాలా ఇంపార్టెంట్ డేగా జూన్ 21 చెప్పొచ్చు, ఎందుకంటే అంతర్జాతీయ యోగా దినోత్సవం, ఇంటర్నేషనల్ యోగా డే అనేది జూన్ 21నే. అలాగే వరల్డ్ మ్యూజిక్ డే అనేది కూడా మనకి ఎప్పుడు అంటే జూన్ 21నే. సో ఈ రెండింటిని గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత ఈ సంవత్సరం చాలా ఇంపార్టెంట్ జూన్ 23, ఎందుకంటే ఈ సంవత్సరం ఒలింపిక్స్ అనేవి టోక్యోలో జరగబోతున్నాయి, జపాన్లో. సో ఈ నేపథ్యంలో మనకి ఒలింపిక్స్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోవాల్సిందే. అలాంటిది ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే, అంతర్జాతీయ ఒలింపిక్స్ డే అనేది ఎప్పుడు అంటే మనకి దట్ ఈస్ జూన్ 23. నెక్స్ట్ వచ్చేటప్పటికి జూన్ 26 కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఎందుకంటే జూన్ 26 వచ్చేసి ఇంటర్నేషనల్ డే ఎగ్నెస్ట్ డ్రగ్ అబ్యూస్ ఇలిసిట్ ట్రాఫికింగ్. సో డ్రగ్కి సంబంధించి, డ్రగ్ మీద అవేర్నెస్ ఇవ్వడానికి సంబంధించి జూన్ 26 అని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇంటర్నేషనల్ డే ఎగ్నెస్ట్ డ్రగ్ అబ్యూస్ ఇలిసిట్ ట్రాఫికింగ్ అనేది జూన్ 26. ఇటీవల భారతదేశంలో ఒక వెబ్సైట్ని కూడా లాంచ్ చేశారు, నషా ముక్త్ భారత్. సో అలాంటిది డ్రగ్ ఫ్రీ ఇండియా అని చెప్పేసి ఒక క్యాంపెయిన్ని లాంచ్ చేశారు. దానికి సంబంధించిన వెబ్సైట్ని ఇటీవల ఒక కేంద్ర మంత్రి లాంచ్ చేయడం కూడా జరిగింది. అది జూన్ 26గా గుర్తుపెట్టుకోవాలి. ఇక జూన్ 30 వచ్చేటప్పటికి ఏంటి అని అడుగుతున్నారు. జూన్ 30 ఈజ్ అ వరల్డ్ ఆస్ట్రాయిడ్ డే. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. జూన్ 30 వరల్డ్ ఆస్ట్రాయిడ్ డే. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం. జూన్
23 అంతర్జాతీయ ఒలింపిక్స్ దినోత్సవం జూన్ 23, జూన్ 5 వచ్చేటప్పటికి ప్రపంచ పర్యావరణ దినోత్సవం, అండ్ జూన్ 8 వచ్చేటప్పటికి మనకి వరల్డ్ ఓషన్ డే, అండ్ జూన్ 1 వచ్చేటప్పటికి మిల్క్ డే, అండ్ జూన్ 2 వచ్చేటప్పటికి తెలంగాణ ఫార్మేషన్ డే. ఈ డేస్ జూన్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలాగే మనకి యూనివర్స్లోనే విశ్వంలోనే అతిపెద్ద ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఏ 2 ప్లానెట్స్కి, ఏ 2 గ్రహాలకి మధ్య ఉంది అంటే మార్స్ అండ్ జూపిటర్. మార్స్ అండ్ జూపిటర్కి మధ్యలో మనకి అతిపెద్ద లార్జెస్ట్ ఆస్ట్రాయిడ్ బెల్ట్ లొకేట్ అయ్యి ఉందని చెప్పేసి గుర్తించడం కూడా జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే. The Assam government has signed an MOU with the Survey of India for implementation of which scheme? సో ఇటీవల అస్సాం గవర్నమెంట్ సర్వే ఆఫ్ ఇండియాతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అది ఏ స్కీమ్ని కింది వాటిలో ఇంప్లిమెంట్ చేయడం కోసం అని అడుగుతున్నారు. గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్, అండ్ నెక్స్ట్ స్వాభిమాన్ స్కీమ్, ఇన్స్పైర్ ప్రోగ్రామ్, స్వామిత్వ స్కీమ్. సో ముందుగా మనం స్వామిత్వ స్కీమ్ గురించి చూద్దాం. సో సర్వే ఇన్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ ఇంప్రూవ్డ్ టెక్నాలజీ, మ్యాపింగ్ విత్ ఇంప్రూవ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్. సో విలేజ్ ఏరియాస్లో విలేజ్ ల్యాండ్ని సర్వే చేసి దాన్ని ఒక కొత్త రకమైన టెక్నాలజీ, ఇప్పుడున్న టెక్నాలజీతో దాన్ని మ్యాపింగ్ చేసి ఆ డేటాని ప్రొవైడ్ చేయడమే స్వామిత్వ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. అలాంటి స్వామిత్వం పథకాన్ని ఇనీషియల్గా 6 స్టేట్స్లో ఇంప్లిమెంట్ చేశాడు. ఇప్పుడు ప్రస్తుతం 9 స్టేట్స్లో ఇంప్లిమెంట్ అవుతున్నాయి. 2024 కల్లా భారతదేశం మొత్తం కూడా డ్రోన్ సహాయంతో విలేజెస్లో, ఈ గ్రామ పంచాయతీ డ్రోన్ సహాయంతో విలేజ్ ల్యాండ్ని సర్వే చేసి మ్యాపింగ్ చేసి తద్వారా డేటాని ప్రొవైడ్ చేయడం అనేది స్వామిత్వ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో అలాంటి స్వామిత్వ స్కీమ్ని ఇటీవల అస్సాం స్టేట్లో ఇంప్లిమెంట్ చేసేందుకు అస్సాం గవర్నమెంట్ సర్వే ఆఫ్ ఇండియాతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, స్వామిత్వ. సో స్వామిత్వ అంటే అర్థం ఏంటి అంటే సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్. అది స్వామిత్వ యొక్క ఎబ్రివేషన్. స్వామిత్వాన్ని మొట్టమొదటిగా హర్యానా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ అండ్ యాజ్ వెల్ యాజ్ మహారాష్ట్ర అండ్ కర్ణాటక ఈ స్టేట్స్లో ప్రారంభించారు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ పంజాబ్ అండ్ యాజ్ వెల్ యాజ్ మిగతా స్టేట్స్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అలా టోటల్గా 9 స్టేట్స్ ఇప్పుడు కంప్లీట్గా స్వామిత్వ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసి ఉన్నాయి. సో ఇప్పుడు ఆ లిస్ట్లోకి అస్సాం స్టేట్ కూడా చేరబోతుంది. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద స్వామిత్వ స్కీమ్. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Okay. Who has been appointed as the new commissioner of the Central Vigilance Commission? సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కి ఇటీవల నూతన చైర్మన్ గా ఎవరు అపాయింట్ అయ్యారని అడుగుతున్నారు. ఆప్షన్స్ లో అతుల్ కుమార్ గోయల్ అండ్ పద్మజ చందూర్ అండ్ నెక్స్ట్ రంజీష్ కుమార్, సురేష్ ఎన్ పటేల్. సో ఆన్సర్ వచ్చేసి సురేష్ ఎన్ పటేల్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి. సురేష్ ఎన్ పటేల్ ని రీసెంట్ గా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కి నూతన చైర్మన్ గా అపాయింట్ చేశారు. అండ్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ 1964లో అప్పుడు ప్రభుత్వం నిర్మించిన కమిటీ యొక్క సిఫార్సు మేరకు ఏర్పాటు చేయబడింది. 1964లో ఏర్పాటు చేయబడిన సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కి ప్రస్తుతం చైర్మన్ గా అపాయింట్ అయిన పర్సన్ సురేష్ ఎన్ పటేల్. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. Your time starts now. Okay, time. So question చూద్దాం. What is the range of recently launched Agni Prime ballistic missile? సో అగ్ని ప్రైమ్ బాలిస్టిక్ మిసైల్ ఏదైతే ఒడిస్సా తీరం నుంచి లాంచ్ చేశారో, అబ్దుల్ కలాం ఐలాండ్ సమీపంలో ఒడిస్సా తీరం దగ్గర నుంచి లాంచ్ చేసిన ఇటీవల అగ్ని ప్రైమ్ మిసైల్ అనేది ఎంత రేంజ్ ఉంటుంది, దీని పరిధి ఎంత అని అడుగుతున్నారు. ఆప్షన్స్ లో 2000 to 3000 కిలోమీటర్స్, 3000 to 4000 కిలోమీటర్స్, 500 to 1000 కిలోమీటర్స్, 1000 to 2000 కిలోమీటర్స్. సో ఇటీవల ఒడిస్సా కోస్ట్ దగ్గర నుంచి వీలర్ ఐలాండ్ లేదా అబ్దుల్ కలాం ఐలాండ్ దగ్గర సమీపంలో సో మనకి ప్రయోగించిన క్షిపణి పేరు అగ్ని ప్రైమ్ బాలిస్టిక్ మిసైల్. సో దీని యొక్క రేంజ్ వచ్చేసి 1000 to 2000 కిలోమీటర్స్. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, 1000 to 2000 కిలోమీటర్స్. ఇటీవల
పినాకి అనేది కానీ, నిర్భయ్ అనేది కానీ, లేకపోతే నెక్స్ట్ వచ్చేసి ఈ అగ్ని ప్రైమ్ అనేది కానీ, ఈ మూడు కూడా భారతదేశం ప్రయోగించిన క్షిపణుల్లో భాగమే లేదా రాకెట్ లాంచర్స్లో భాగంగా చెప్పుకోవచ్చు. ఈ మూడు కూడా భారతదేశమే నిర్మించింది, భారతదేశంలోనే ప్రయోగించింది. ఈ మూడు డిఫెన్స్ రంగానికి సంబంధించినవిగా లేదా డిఆర్డిఓకి సంబంధించిందిగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Okay. Who has become the youngest Indian cricketer to play all 3 formats of cricket? సో మనకి క్రింది వాణిలో ఎవరు యంగెస్ట్ ఇండియన్ క్రికెటర్ 3 ఫార్మాట్స్ ని ఆడిన వాళ్ళు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ లో మహేంద్ర సింగ్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి రజనీ వేణుగోపాల్, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి తిరుషి కామినేని, అండ్ నెక్స్ట్ వన్ షఫాలి వర్మ. సో కామిని లేకపోతే షఫాలి వర్మ లేకపోతే రజనీ వేణుగోపాల్, మనీందర్ సింగ్, నాట్ మహేందర్ సింగ్, మనీందర్ సింగ్. ఈ నలుగురిలో ఎవరు అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి మనకి షఫాలి వర్మ. హర్యానాకి చెందిన ఇండియన్ విమెన్ క్రికెట్ టీం తరపున ఆడుతున్న షఫాలి వర్మ అండ్ బికమ్ యాజ్ అ యంగెస్ట్ ఇండియన్ క్రికెటర్ టు ప్లే ఆల్ 3 ఫార్మాట్స్ ఆఫ్ క్రికెట్ అని చెప్పొచ్చు. సో ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ అ షఫాలి వర్మ. అండ్ నెక్స్ట్ వన్, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Okay. Which Indian shooter won a gold medal in the 25 meters pistol event at the 2021 ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ వరల్డ్ కప్ అని అడుగుతున్నారు. సో ISSF వరల్డ్ కప్ విభాగంలో మనకి 2021లో 25 మీటర్స్ పిస్టల్ విభాగంలో ఆ ఈవెంట్లో బంగారు పథకాన్ని గెలుచుకున్న ఇండియన్ స్పోర్ట్స్ పర్సన్ ఎవరు, ఇండియన్ షూటర్ ఎవరు? ఆప్షన్స్లో అపూర్వి చందేలా, రాహి సర్నోబత్, అండ్ నెక్స్ట్ వచ్చేసి చింకీ యాదవ్ అండ్ మను బాకర్ ఉన్నారు. ఆన్సర్ వచ్చేసి రాహి సర్నోబత్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఇటీవల రాహి సర్నోబత్ బికమ్ as a shooter who won the gold medal in the 25 meters pistol event at the 2021 ISSF World Cup. So next one చూద్దాం. Your time starts now. Okay, time up. Recently, who has been awarded Japan's Fukuoka Grand Prize for 2021? 2021 జపాన్ యొక్క ఫుగోకా గ్రాండ్ ప్రైజ్ ని ఇటీవల ఎవరు అందుకున్నారు అని అడుగుతున్నారు. AR రెహమాన్, అమితాబ్ బచ్చన్, రొమిలా థాపర్ అండ్ ఫాల్గుమి సాయినాథ్. సో ఆన్సర్ వచ్చేసి ఫాల్గుమి సాయినాథ్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ సి. ఈయన జపాన్ కి చెందిన ఇటీవల 2021 ఈ గ్రాండ్ ప్రైజ్ ని అందుకోవడం జరిగింది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Okay. Recently, which state government has launched Chief Minister's COVID-19 Widow Support Scheme? సో ఇటీవల ఈ కింది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం చీఫ్ మినిస్టర్స్ COVID-19 విడో సపోర్ట్ స్కీమ్ అనేది స్టార్ట్ చేసింది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో మధ్యప్రదేశ్ అండ్ అస్సాం అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి గుజరాత్, మహారాష్ట్ర. ఆన్సర్ వచ్చేసి అస్సాం ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ సి. ఇటీవల అస్సాం చీఫ్ మినిస్టర్స్ COVID-19 విడోస్ సపోర్ట్ స్కీమ్ అనేది స్టార్ట్ చేసింది. కోవిడ్ కారణంగా సో ఎవరైతే విడోస్ ఉన్నారో సో ఆ విడోస్కి ఫినాన్షియల్గా సపోర్ట్ చేయడం కోసం అస్సాం ప్రభుత్వం COVID-19 విడోస్ సపోర్ట్ స్కీమ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే మనకి అస్సాంలో పలు కార్యక్రమాలు ఇటీవల స్టార్ట్ అయ్యాయి. భారతదేశంలోనే ఫస్ట్ జెనెటిక్ రబ్బర్ ప్లాంట్, మోడిఫైడ్ రబ్బర్ ప్లాంట్ కూడా గౌహతి అస్సాంలో స్టార్ట్ చేయబడింది రబ్బర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో. సో ఇవి అస్సాంకి సంబంధించిన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ న్యూస్గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. Your time starts now. Okay, time up. Where is the Baihathan hydroelectric dam which was seen in the news recently? Baihathan hydroelectric dam అనేది రీసెంట్ గా వార్తల్లో నిలిచింది. అది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ లో చైనా, జర్మనీ,
ఇండియా అండ్ యాజ్ వెల్ as సౌత్ కొరియా. సో మనకి బైహెథన్ హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్ ఇటీవల న్యూస్లో కనిపించింది, అది చైనాకి సంబంధించింది. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఇటీవల చైనాకి సంబంధించిన బైహెథన్ హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్ అనేది కొన్ని విషయాల వల్ల న్యూస్లోకి రావడం జరిగింది. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఇట్స్ అ చైనా. టైమ్ స్టార్ట్స్ నౌ. Okay. India's external debt stood how much by the December 2020? డిసెంబర్ 2020 కల్లా భారతదేశం యొక్క ఎక్స్టర్నల్ డెబిట్ ఎంత పర్సెంటేజ్ ఉంది, ఎంత విలువ ఉంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో 540.5 బిలియన్, $650 మిలియన్, $450 బిలియన్ అండ్ $563.5 బిలియన్. సో ఆన్సర్ వచ్చేసి $563.5 బిలియన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో 2020 డిసెంబర్ నాటికల్లా ఇండియాస్ ఎక్స్టర్నల్ డెబిట్ వచ్చేసి మనకి $563.5 బిలియన్ గా ఉంది. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ వన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Okay. Who has been elected as the chairman of the industry body Internet and Mobile Association of India? ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి ఇటీవల నూతన చైర్మన్గా అపాయింట్ అయిన పర్సన్ ఎవరని అడుగుతున్నారు. ఆప్షన్స్లో ప్రియా గుప్తా, రాజీవ్ కుమార్, సంజయ్ గుప్తా, అజిత్ మోహన్ ఉన్నారు. ఇటీవల అజిత్ మోహన్ ఈజ్ ద పర్సన్ హూ హ్యాస్ రీసెంట్లీ ఎలెక్టెడ్ యాజ్ అ న్యూ చైర్మన్ ఆఫ్ ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి నూతన చైర్మన్గా ఎన్నికైన పర్సన్ అజిత్ మోహన్. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.